మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో బెతెస్దా విడుదల పరిచర్య తరపున ఈ ఉదయకాల శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానము 106వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. చదవబడిన ఈ వాక్య భాగమును దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కీర్తనలో మాటిమాటికి కనిపించే పాఠం ఇది. దేవుని ప్రజలు పాపం చేస్తే దేవుని శిక్ష వస్తుందని వారు తెలుసుకోవాలి. ఆయన ప్రేమ కనికరం గల దేవుడు కాబట్టి తన ప్రజలు తిరగబడుతూ తన ధర్మశాస్త్రాన్ని మీరుతూ ఉంటే వారిని శిక్షించకుండా క్రమశిక్షణలో పెట్టకుండా ఉండడు. అలా శిక్షించకుండా ఉంటే వారిని పాపం చేసేందుకు ప్రోత్సహించినట్టు అవుతుంది, వారి గుణాలను చెరిపినట్టు అవుతుంది. కనుక దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల వాక్యాన్ని బట్టి మనము ఎల్లవేళలా దేవునిని ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇది నాన్న అట్టి కృపని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఉండినట్లుగా మనలందరిని కూడా ప్రభు సిద్ధపరచునుగాక. ఆమేన్.